ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. సో 2026 కొత్త సంవత్సరం, దీనికి సంబంధించి మిథున్ రాశి వారికి ధనపరంగా బాగుండాలన్నా, ఏ పని మొదలుపెట్టినా కూడా కాస్త ముందుకు వెళ్ళాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా ఎటువంటి పరిహారాలు సంవత్సరం మొత్తం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? మిథున రాశి వారు అనగానే ఎంతో వీరికి కోరికలు అధికం, కళలు అధికం. చక్కటి డ్రాయింగ్ కావచ్చును, లేదా ఒక డిజైన్ కావచ్చును, అన్నీ ఒక పద్ధతిగా ఉండాలి వీరికి. అంటే ఎట్లా అంటే లైక్ ఒక దువ్వెన అంటే కోంబు, ఇది ఒక దగ్గర ఉండాలంటే అక్కడే ఉండాలి. ఒక మిర్రర్ ఎక్కడ ఉండాలంటే అక్కడ. అంటే ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా ఒక అందానికి సంబంధించి. కానీ అదేవిధంగా ఇంట్లో పాల బిల్లు ఇంత, కరెంటు బిల్లు ఇంత, ఇంటి కిరాయి ఇంత, ఇవి ఒక పద్ధతిగా ఒక లైన్గా చూసుకొని సిస్టమేటిక్గా ఇగో ఇంత, ఇది అమౌంట్ ఇంత పే చేసేసుకోండి, ఇంతే. వీరు మోసపోరు. ఇక వీరినే మోసం చేశారు అంటే ఇక ఎదుటి వారిది ఇంకా ఇక గొప్పోళ్ళు అని చెప్పవచ్చు. అది వేరే. ఇక 100లో 90% వీరు మోసపోరు. మిథున రాశి వారు 10% ఒకవేళ మోసపోయారు అంటే వారు ఒకవేళ వారి జాతకాన్ని చెక్ చేసుకోకపోవడం కానీ, లేదా ఇంకేదైనా ఎవరినో గుడ్డిగా నమ్మడం కానీ ఉంటుంది, అంతే. అంతకుమించి మరొకటి లేదు. మీడియా రంగం, సిస్టమ్ రిలేటెడ్, ఒక ప్రెస్ రిలేటెడ్, గణిత శాస్త్రం, బ్యూటీషియన్, మంచి మార్కెటింగ్ స్కిల్స్, ఇవి చెప్తున్నా. ఇంకా ఎన్నో విశేషాలు ఉంటవి. ఇందులో వీరికి అద్భుతంగా యోగిస్తాయి. శుక్రుడు కనుక వీరికి లగ్నాతున్నా, పంచమాతున్నా, నవమాతున్నా వీరికి ఇంకా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. చూస్తే చీరల బిజినెస్ అందరికీ సెట్ కాదు. ఎంతోమంది చీరల బిజినెస్లో లాస్ అయిన వారు ఉన్నారు, టాప్ పొజిషన్కి పోయినటువంటి వారు ఉన్నారు. ఒక చిన్న ఆలుగడ్డతోనే కొన్ని కోట్లు సంపాదించినటువంటి వారు ఉన్నారు. ఇవంతా శుక్రునికి సంబంధించి శుక్రహోరా. శుక్రుని ఫాలో అయితే, శుక్రునికి సంబంధించినటువంటి చూసుకొని వెళ్ళిపోతే కొట్టేయచ్చు. ఎందుకంటే మిథునముకు లక్ష్మీ స్థానము శుక్రుడు. మన ఆ లక్ష్మీ స్థానమైనటువంటి శుక్రుడు వీరు లగ్నాత్ ఉంటే మాత్రం ఇవి నాపలేం. ఆ దశ అంతర్దశలు వచ్చిన ఒకవేళ మిథున లగ్నం వారికి ఈ లగ్నాధిపతి ద్వితీయాతున్నా వీరికి మాటలతో డబ్బులు అధికంగా సంపాదించవచ్చు. వీరి తెలివితేటలతో డబ్బులు అద్భుతంగా సంపాదించవచ్చు. అదేవిధంగా అష్టమాది ఉంటే కొంత కిడ్నీ స్టోన్స్ కానీ, లాటరీలు కానీ, వీటితో ఇబ్బందులు పడవచ్చును, టాప్ పొజిషన్కు పోవచ్చును లాటరీలలో. మొత్తం మీద మిథున రాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి సంవత్సరం ఏంటిదయ్యా అంటే 2026 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2016, 17, 18, 19 వరకు ఒక వెలిగినరు వీళ్ళు. 2016, 17, 18, 19 వరకు 20 అని ఎందుకంటే లేదంటే 2020లోనే వీళ్ళకు దెబ్బలు తాగడం స్టార్ట్ అయినవి. ఇక పూర్తిగా నెగిటివిటీ ఏర్పడము, అదేవిధంగా అసలు వీరిపై 100 మంది చూపు ఉండడము, అసలు చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు 2020 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నుండి మొదలయ్యాయి. ఇక కంటిన్యూస్గా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఇబ్బందులు పడుతూ కింద పడుతూ లేస్తూ, కోర్టు కేసులు, పోలీసు రిలేటెడ్ కేసులు, ల్యాండ్ ఇష్యూస్, భార్యాభర్తలలో ఇబ్బందులు, అనుకున్న పని అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, ఇలాంటివి
ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇల్లు చేంజ్, హౌస్ రిలేటెడ్ మార్పులు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఇట్లా తిరిగి ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నవి. ఇక 2026 మీది అని చెప్పడం జరుగుతున్నది. మరి ఎవరైతే నెంబర్ 1 10వ తారీఖు 28వ తారీఖు జన్మిస్తారో ఈ 2026లో మిథున రాశి వారికి చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉండబోతూ ఉన్నది. అయితే ఇవన్నీ కూడా మనము ఒకటే విషయం ఏమిటయ్యా అంటే గ్రాచారము గోచారం అనేటువంటివి ఉంటాయి ఎప్పటికైనా కూడా, ఎవరికైనా కూడా. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి. గ్రహచారం అంటే మీరు జన్మించినటువంటి సమయానికి మీకంటూ ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని తప్పకుండా కూడా కొన్ని గ్రహాలు అనేటువంటివి మనకు చుట్టూరా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మరి ఆ యొక్క గ్రహాలను మనము చూసుకొని ఆ గ్రహాలు ఏవి బాగున్నాయి, ఏవి బాగాలేవు, ఏవి యోగించుతున్నాయి, ఏవి యోగించడం లేదు. మరి వీరు జన్మజాతకంలో కుజుడు కనుక నీచబడి ఉన్నట్టయితే వీరికి ఒక మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఎదురవుతాయి. సప్తమాది కానీ అష్టమాది కానీ కుజుడు నీచబడి ఉన్నా, కొన్ని గ్రహాలతో కలిసి ఉన్నా కూడా మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు, భార్యాభర్తలలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు రావడం కావచ్చును, లేదా ఎవరైనా మరణించేటువంటి పరిస్థితులు ఉండవచ్చును. మొన్న ఒకరు వచ్చారు రీసెంట్గా మహబూబ్నగర్ డిస్టిక్ నుండి, 3 పిల్లలు, యాక్సిడెంట్లో తండ్రి చనిపోయాడు. అంతా 36-37 సంవత్సరాలు ఉంటాయి ఆయనకు, 35-36. ఆ పిల్లలను చూస్తే కడుపు దరుక్కుపోయింది. కంప్లీట్గా కట్లేసేసారు వారికి, ఏది పని ముందుకు వెళ్లకుండా. చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భాలలో ఉన్నారు. వారికి ఒక చిన్న రెమెడీ ఇచ్చా, వేరే ఒక మన దగ్గర ఉంది కదా వశీకరణ ధూపం, లైక్ అదేంటి అంటే నెగిటివ్ ఇంపాక్ట్ కూడా తీసేసేటువంటి అది ఇచ్చాం మనం. సో ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అయ్యే పరిస్థితి. వాళ్ళ చిన్న కొడుకుకు కూడా కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఏర్పడుతూ ఉన్నాయి. నెగిటివిటీ, ఊరికే కింద పడడము, నిద్రలో కలవరించడము, చనిపోయిన వాళ్ళ నాన్న కనబడము, అస్తవాను కూడా అని పిలవడం అట ఈ పిల్లగాన్ని, ఇట్లాంటివి కళలు. సో వారితో మాట్లాడి వారికి ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరిగింది. కనుక ఏది ఏమైనప్పటికీ జన్మజాతకము అనేటువంటిది 100కు 200% కరెక్ట్. అది మరి 100కు 200% కరెక్ట్ అన్నప్పుడు మళ్ళీ గోచారంలో పేరు చేంజ్ ఉంటే మళ్ళీ ఇటు ఇబ్బంది అవుతుంది. కనుక ఏదైనా మనం పర్ఫెక్ట్గా చూసుకొనే ముందుకు వెళ్ళాలి. ఏదైనా మంచి పని అనుకుంటున్నాము, ఒక గృహానికి ముగ్గు పోయాలనుకుంటున్నాము, లేదా లైక్ ఏదో బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నాము, లేక ఏదో వివాహ ప్రయత్నాలు కావచ్చును, సంతాన ప్రయత్నాలు కావచ్చును, IVF ట్రీట్మెంట్ ఏదైనా ఉన్నట్టయితే మీరు ఒకసారి చూపించుకుంటేనే బాగుంటుంది అనేటువంటిది నా సజెషన్. సో డబ్బు పరమైనటువంటి దానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే ఈ యొక్క మిథున రాశి వారు అధికంగా కూడా సంకష్టహర చతుర్థి రోజు ఫాస్టింగ్ ఉండాలి, ఉపవాసము. అదేవిధంగా వీరు అధికంగా వాటర్ను తీసుకోవాలి, నీరును అధికంగా త్రాగడం ద్వారా వీరికి డబ్బు అనేటువంటి సమస్య దూరం అవుతుంది. గాజు గ్లాసులోనే నీరు త్రాగాలి వీరు. రెండవది, నీరు కింద పారబోయొద్దు, ఎక్కువగా వేస్టేజ్ చేయొద్దు. అదేవిధంగా ప్రతిరోజు ఒక 3 ఇలాచీలను, యాలకులను దీపారాధన చేసి దీపారాధనలో వదిలేసి నమస్కరించుకొని వెళ్ళిపోవాలి. అదేవిధంగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు విన్న, విష్ణు సహస్రనామాలు చదివిన, విష్ణు ఆలయానికి వెళ్ళి సందర్శించినా కూడా వీరికి మంచి ఫలితం ఉంటుంది. శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామికి కానీ, స్వాతి నక్షత్రం రోజు లక్ష్మీనరసింహ స్వామికి కానీ ప్రదక్షిణ వీరికి ఎంతో లాభాన్ని తెచ్చిపెడతాయి. ఓవరాల్గా మిథున్ రాశి వారికి సంబంధించి ధనపరంగా బాగుండాలన్నా, ఏ పని చేసినా ముందుకెళ్ళాలన్నా అద్భుతమైన పరిహారాలు తెలియజేశారు. ధన్యవాదాలు.